దేశానికి వెళ్ళినా మనకున్న చూడండి, ఏ దేశం వెళ్ళినా ఎందుకాలు విన్నా పొగడరా నీ తల్లి భూమి భారతిని, పొగడరా నీ తల్లి భూమి భారతిని కదా. నిండు గౌరవం, మనకు నిండు గౌరవం మన మాతృభాష. అట్లాంటి మంచి మాతృభాష మనం కాపాడుకుందాం. సాహిత్యంలోకి వెళితే అద్భుతమైనటువంటి సాహిత్యం ఉన్నది. లలనా ఒక్క పద్యం మీకు వినిపిస్తాను. లలనా జనాపాంగ మీకు కూడా వచ్చి ఉంటుంది. వలనా వసదనంగ తులనాభికా భంగదో ప్రసంగము అలసానిల విలోల దలసాసవరసాల ఫలసాదర సుగాల వన విశాలము అలని కరుదని కమలని కృతధుని సుఖిత కోకకులవధూకము అతికాంత సలతాంత రతికాంత రణతాంత రణతాంత రతికాంత సుతనుకాంతము అకృతకామోదక గురవ వకుల వికుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలీ విభారు సుమున బంధు మధుమాస వాసరంభూ కలకంఠ కులకంఠ కాకలీ విభాసురతను పొందు మధుమాస వాసరంభు. మధుమాసం వసంత మాసం ఎలా ఉంటుంది అని చెప్పడానికి చక్కటి పండ్లు, చక్కటి పువ్వులు, మామిడి ఆకులు, వంటి కోకిలలు ఇవన్నీ సంచరించేటువంటి తోటలో ప్రియులు ప్రియురాలు ఎంత సఖ్యంగా ఉంటారు ఇవి చెప్పేటువంటి ఒక అందమైన పద్యం. పోతన ఒక చోట చెప్తాడు. పోతన ఒక చోట చెప్తాడు. ఆ పద్యం అంతా కూడా ఒక దీర్ఘం కూడా ఉండదు, అన్నీ పొట్టి అక్షరాలు. అడిగేదనని చెడు మహావిష్ణువు గజేంద్రుడు రక్షించడానికి పోయినప్పుడు మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ రుక్మిణీదేవి ఎక్కడికి వెళ్తున్నాడు, ఈయన పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అడిగేదనని కడువడిజను అడిగిన తను మగుడ నొడువడని నడయుడు వెడబెడ చుడుముడి తడబడ అడుగిడను అడిగిడదు జడిమ అడిగిడు నెడలను. చివరిలో ఒక్క ఎడలన్ అనేటువంటి దీర్ఘం తప్ప పద్యం అంతా కూడా అడిగేదనని కడువడిజను అడిగిన తను మగుడ నొడువడని నడయుడు వెడబెడ చిడుముడి తడబడ అడుగిడును అడిగిడదు జడిమ అడుగిడు నెడలను. అడుగుదామా వద్దా అనే విచికిత్స పద్యంలో కూడా కనపరిచారు. ఆ పద్యపు నడకలో కూడా అంటే అద్భుతమైనటువంటివి ఎన్నో మనకు హాయిగా ఉన్నాయి. చాలా సులువైనటువంటి పద్యాలు కూడా మనకు ఉన్నాయి. ఇట్లాంటి ఒక సాహిత్యము, ఇలాంటి ఒక భాష తెలుగు వాళ్లకు ఒక అద్భుతమైనటువంటి వరం, మనకు గర్వకారణం. 4 కూడల్లో నిలబడి నువ్వు ఎవరి వాడవు అంటే నేను తెలుగు వాడను అని గర్వంగా రొమ్ము విరుచుకొని చెప్పేటువంటి ధైర్యం, గర్వం రావాలి. అలా భాషను ప్రేమిద్దాం, తెలుగు భాషలోనే మాట్లాడుకుందాం, తెలుగు భాషలోనే భోజనం చేద్దాం, తెలుగు భాషలోనే మనం బ్రతికిద్దాం అని తెలియజేస్తూ, తర్వాత నాకు మైక్ అన్నయ్య ఇయ్యరు కనుక నేను నాకున్న ప్రేమను కొంచెం మీకు చూపిద్దామని తీసుకున్నాను. సభలో అధ్యక్షుల వారి అనుమతించినందుకు నాకు సంతోషమని తెలియజేస్తూ, అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మన ముఖ్య అతిథి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతూ ఉన్నాను.